ఆనంద స్వామీజీ. ఈ పేరే ఒక వ్యవస్థ. స్వధర్మ వ్యాప్తికి సహాయపడే వందల కొద్దీ దేవాలయాలు, విశ్వ ప్రార్థనా మందిరాలు, దేశ విదేశాలలో వందలాది దత్త క్షేత్రాలు, లెక్కకు మించిన ధర్మ ప్రచార సంస్థలు, ఎన్నెన్నో ప్రపంచ పర్యటనలు, మరెన్నో నాద చికిత్సా కచేరీలు, నిత్యాన్నదాన కార్యక్రమాలు, వేలాదిగా భక్తి గీతాలు, లక్షల్లో యోగ శిబిరాలు, కోట్లాది మంది భక్తులు, జాతి మత కుల వర్గ వర్ణ ప్రాంతీయ భేదాలకు అతీతంగా అనేక సమాజ సేవా కార్యక్రమాలు. ఇన్నింటికీ సంకేతం అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ. తమ బోధనలన్నింటినీ ఆచరించి చూపిస్తూ సర్వ మానవాళిని ముందుండి నడిపిస్తున్న నిజమైన నాయకులు స్వామీజీ వారు. అందుకనే స్వామివారి భక్తులు ఒక్క మాట చెప్తారు: నిశ్చలానందం గణపతి సచ్చిదానందం, నిశ్చలానందం సద్గురు సచ్చిదానందం. అటువంటి అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈనాడు కోటి దీపోత్సవ వేదికకు వేయించేయటం ఎంతో శుభదాయకం. స్వామివారిని కోటి దీపోత్సవానికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి వారికి అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా సవినయపూర్వకంగా కోరుకుంటున్నాం. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. నమః శివాయ. ఓం నమః శివాయ. వీర హనుమానికి. ఈరోజు ఈ కోటి దీపోత్సవ సందర్భంలో కన్నుల పండుగగా మనకు కలియుగంలో జరిగేటువంటి ఈ దీప ఉత్సవం అన్ని యుగాల నుంచి కూడా ఈ ఉత్సవం జరుగుతూనే వస్తుంది. కృతత్రేత ద్వాపర యుగాల నుంచి శివజ్యోతి రూపంగా శివుడికి ఆ దీపజ్యోతిని ఒక్క పర్యం మనం వెలిగించినప్పుడు మనలో ఉండేటువంటి చీకటి అంతా కూడా నాశనం అయిపోతుంది, అజ్ఞానం దూరం అయిపోతుంది, చీకటి వెలుతురైపోతుంది మనకు. అటువంటి వెలుతురుని, అగ్నిని మనం ఈరోజు అన్ని చోట్ల మనం చూస్తున్నాం. కార్తీక మాసంలో వెలిగించినటువంటి ఒక జ్యోతి 7 జన్మల్లో ఉండేటువంటి పితృదేవతలు సాక్షాత్ శివుడికి చాలా ఆనందదాయకంగా వెలుగుని, దారిని, దీపాన్ని చూపించేటువంటిది. పరమాత్ముడు అంటే ఎవరు? వెలుగే నువ్వు, వెలుగే పరమాత్ముడు. ఏ ప్రకాశం ఉన్నదో ఆ ప్రకాశమే పరమాత్ముడు. పరమాత్ముడి రూపం ఎట్లా ఉంది? అగ్ని రూపంగా వెలుగుతున్నటువంటి జ్యోతి రూపంగా ఉన్నది. అటువంటి జ్యోతి రూపము శివుడికి ఎటు ఉంది? ప్రాణంగా ఉన్నది. అటువంటి ప్రాణమే హనుమంతుడు అంటారు. విష్ణువు అవతారాన్ని రామావతారంలో ప్రపంచంలో మానవ అవతారంతో మానవుడు ఆచరించవలసినటువంటి మానవ కర్తవ్యాలని గురించి సాక్షాత్ మహావిష్ణువు రామావతారంగా అవతరించినప్పుడు శివుడు కూడా నీతో పాటు నేను కూడా ఈ జనంలో, ఈ ప్రజానికానికి దారి దీపంగా ఉంటాను అని తాను కూడా హనుమద్ రూపంగా వచ్చాడు. అంటే సాక్షాత్ శివుడే హనుమంతుడు, హనుమ రూపమే శివరూపము, శివరూపమే హనుముడు. అటువంటి హనుమంతుడు కైలాసంలో ఒక పర్యం
తనకు దీపం వెలిగించ అన్నప్పుడు తన ప్రాణమే కాబట్టి తన ప్రాణాన్నే వెలుగుగా చూపించాడు అని చెప్తారు. హనుమంతుడి యొక్క రూపము శివరూపంతో ఉండినప్పటికీ వెలుతురు రూపంతో కనపడుతున్నాడు. అటువంటి రూపమే ఈరోజు కోటి కోటి లక్షలు దీపాలుగా నేను చూస్తున్నాను. హనుమంతుడిని అన్ని చోట్ల హనుమంతుడే కనపడుతున్నాడు. శివరూపంగా కనపడుతూ హనుమంతుడే కనపడుతున్నాడు. అటువంటి శివుడంటే మహావిష్ణువుకు చాలా ప్రియం. శివకేశవులు భేదం లేదు అనే ఒక దృష్టితో ఈరోజు మనం వెంకటరమణ స్వామి కళ్యాణాన్ని ఉత్సవాన్ని అంతా మనం చూసాం. వీళ్ళిద్దరికీ కూడా శివుడే మాధవుడే శివుడు. శివకేశవులు ఇద్దరూ కూడా ప్రాణరూపము అని చెప్పి వెలుగులో వచ్చారన్నమాట. అటువంటి వెలుగే హనుమంతుడు. హనుమంతుడు శివరూపం అయినప్పటికీ కూడా విష్ణు రూపంతో ఉండినటువంటి రామేశ్వరంలో ఒక్క పర్యం ప్రతిష్ఠ చేసిన తర్వాత తాను కాశీనగర్ నుంచి తెచ్చినటువంటి శివలింగాన్ని మళ్ళీ ఇంకొక చోట ప్రతిష్ఠ చేయటం జరుగుతుంది. దీన్ని బట్టి మనకేమనిపిస్తుంది, ఇక్కడికి విష్ణువుకి ప్రధానత ఇవ్వటం, శివుడికి ప్రధానత ఇవ్వటము, ఇవి రెండు జరుగుతున్నాయి. శివకేశవులు భేదం ఎవరు చూపించకూడదు. ఎవరు శివకేశవుల్ని భేదం చూపిస్తున్నారో వాళ్ళకు నరకం తప్పదు అని చెప్పారు. వాళ్ళ ధర్మం వాళ్ళకి. మన శివుడు శివుడు, మన విష్ణువే, రెండు ఒకటే మనకు. ఒక్కరోజు మనము వెలుతురుని వెలిగించాము, శివుడికి ఒక దీపం పెట్టామంటే జన్మాంతరాలకు మనకు అజ్ఞానాన్ని దూరం చేస్తున్నాడు. ఒక చిన్న కథ మనకు జ్ఞాపకం వస్తుంది. ఒక ఆలయంలో, కార్తీక మాసం ఆలయంలో కొన సోమవారంలో, కడపటి సోమవారంలో అభిషేకం జరుగుతూ ఉన్నది. అర్చక స్వాములంతా అభిషేకం చేస్తున్నారు. 2-3వ జామంలో వాళ్ళకందరికీ నిద్ర వచ్చేసింది. నిద్రపోయారటనే. ఒక దొంగ లోపలికి వచ్చాడు. ఇది మంచి సమయం. అర్చక స్వాములందరూ నిద్రపోతున్నారు. మంత్రం వినపడటం లేదు. అభిషేకం శబ్దం అనేది వేలు ఇక్కడ కనపడటం లేదు. మెల్లగా లోపలికి వెళ్ళాడు. అప్పుడే దీపము కొండ ఎక్కుతూ ఉన్నది. అంటే ఎప్పుడో దానికి నెయ్యి ఒత్తి వేశారు. 3వ జామం సందర్భంలో మెల్లగా అది నందిపోతూ ఉన్నది లోపలికి. ఇంకేం చీకటి ఆవరిస్తుంది. తక్షణమే ఈ దొంగ వచ్చి తనకు దొంగతనానికి కావలసిన సామగ్రులు ఎక్కడున్నాయో తెలియటానికోసం మెల్లగా ఆ దీపాన్ని వెలిగిస్తాడు. దీపం వెలిగించిన తర్వాత అక్కడ ఒక చెంబు కనపడింది. ఆ చెంబును తీసి దాంట్లో నీళ్లు ఉన్నాయి. ఎక్కడ పోస్తాడు నీళ్లు? ఆ శివుడు నెత్తి మీద పోసేశాడు. ఎప్పుడు నెత్తి మీద పోస్తూనే వెలుతురు వెలుగుతూనే అర్చక స్వాములందరికీ నిద్రపోయింది, లేచేశారు. దొంగ 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 అన్నారు. ఇక ఆ లింగం చుట్టూ చుట్టాడు ఈ దొంగ. ఎన్ని ప్రదక్షిణలు చేశాడో తెలియదు. ప్రదక్షిణలు చేస్తూ 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 అక్కడికక్కడికే ప్రాణాన్ని వదిలేశాడు. అప్పుడు యమదూతలు వచ్చారు వాడిని తీసుకుపోవటానికి. అదే సమయంలో శివదూతలు కూడా వచ్చారు. నువ్వు ముట్టడానికి వీల్లేదు, అది మా ప్రాణము, మేము తీసుకువెళుతున్నామని. అయ్యో వీడు దొంగ, చాలా వరకు మోసం చేశాడు, చాలా విపరీతమైనటువంటి శివుడి దగ్గర కూడా దొంగతనానికి వచ్చాడు. అటువంటి దొంగను మీరు శివలోకానికి అంటారే, సాధ్యం లేదు, యమలోకానికి వెళ్ళాలని అన్నప్పుడు శివదూతలు చెప్తారు, ఈరోజు కార్తీక సోమవారం, కార్తీక మాసంలో ఏ రోజైనా చింతలేదు,
ఇంట్లో ఒక్క దీపం మనం వెలిగిస్తే చాలు. అందుకని ఈరోజు దీపం వెలిగించాడు, అభిషేకం కూడా చేశాడు. అటువంటి కార్తీక మహిమ చాలా అత్యద్భుతమైనటువంటిది. అందుకని ఎక్కడెక్కడ కార్తీక దీపోత్సవం జరుగుతున్నదో ఆ సందర్భంలో అంతా కూడా రామస్మరణ ఎక్కడవుతుందో హనుమంతుడు అక్కడ ఉంటాడని చెప్తారు. అట్లనే ఎక్కడ కార్తీక దీపం పెడుతున్నారో శివుడికి, హనుమంతుడు ఆ దీపంలోనే ప్రాణరూపంగా ఉన్నాడు. హనుమంతుడు అంటే ప్రాణము. అటువంటి ప్రాణాన్ని మనమంతా వెలిగిస్తున్నాం. ఈ కాసేపుకి మనమంతా వెలిగిస్తున్నాము. అక్కడి నుంచి నేను చూస్తున్నాడు ఆ సాక్షాత్తు శివుడు అంటే హనుమంతుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ 3 సమయంలో ప్రాతకాలం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో మీరు శివనామ స్మరణ కానీ హనుమాన్ చాలీసా కానీ మీరు చేస్తే మీకు జీవన్ముక్తి అవుతుంది, మన కష్టాలన్నీ తీరిపోతాయి అని అంటూ 3 పూట్ల కూడా మనం నమస్కారం చేసినట్టుగా సూర్యుడికి, అదేవిధంగా 3 పూట్ల కూడా ఒక్కొక్క ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ కార్యక్రమంలో ఉన్నారో, ఏ ఆఫీసులో ఉన్నారో అక్కడంతా కూడా మీరు ఒక 2 నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని వీర హనుమానికి అని అంటే చాలు. మీరు ఓం నమఃశివాయ అంటే చాడు, రామ 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 అన్నప్పటికీ చాలు. అటువంటి 3 సమయంలో కూడా త్రికాలంలో మీరు ధ్యానం చేయండి. హనుమంతుడు మిమ్మల్ని శివార్చన చేసిన వాళ్ళందరికీ, రామార్చన చేసిన వాళ్ళందరికీ, విష్ణు భక్తులందరికీ కూడా హనుమంతుడు ఎప్పుడూ కాచుకుంటాడు, మనం రక్షిస్తూ ఉంటాడు అని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ జై వీర హనుమానికి. అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించిన మైసూరు దత్తపీఠం పీఠాధిపతి అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి